నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. అలనాడు ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు కనుక స్వామి పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది అంటారు. స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది. గొప్ప సంఘ సంస్కర్త విశిష్టాద్వైత బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని, అందరూ స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుక వైపు పీఠంపై వైకానస సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభూగా వెలిసి దర్శనమిచ్చే అర్ధభాగ ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ గుడి సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా 2 కళ్యాణోత్సవాలు వైశాఖ, అశ్వాయుజ మాసాలలో జరుపుతారు. ఇందుకు కారణం స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని అశ్వాయుజంలో ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడి స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషం. గుడి ప్రవేశంలో కళ్యాణ మండపం ఉంది. మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో తొలి పైమెట్టు వద్ద పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. పాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో 2 ప్రక్కల దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠింపబడినవి. మెట్లకు తూర్పు వైపున అన్నదాన సత్రం, ఆండాల్ సదనం ఉన్నాయి. పడమటి వైపు పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపం ఉన్నాయి. ఇక్కడ అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే ద్వారకా తిరుమల కొండ పాము రూపంలో కనిపించడం. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదని, తలపైన శివుడు, తోకపైన విష్ణువు కొలువు తీరారని చెబుతారు. అనంత అనే సర్పరాజు కొండను స్వీకరించి మల్లికార్జున దేవుడిని కొండపైకి తీసుకువెళ్తున్నాడని పురాణ సంస్కరణను ధృవీకరిస్తుంది. ఆదిశేషునిపై శివుడు, విష్ణువుల కలయిక ఇలా వైష్ణవం, శైవమతం రెండింటినీ సామరస్యపూర్వకమైన రాజీగా ఒకే స్థలంలో సృష్టించడం విశేషం. ఇది సంతోషకరమైన విషయముగా భక్తులు భావిస్తారు. ప్రస్తుతం ఉన్న గుడి గోపురం, ప్రాకారము, విమాన మండపములను నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు గారు 1762 మరియు 1827 కాలాల్లో కట్టించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణి చిన్నమ్మరావు 1877, 1902 మధ్యలో సమర్పించింది. ద్వారకా తిరుమలను దర్శించిన భక్తులు పెద్ద తిరుపతిలో లాగానే తలనీలాలు ముక్కుగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. వెంకటేశ్వరుడు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమ జీవనం గడుపుతున్నప్పుడు తన ఆవు పాలు తాగుతున్నాడని ఒక పశువుల కాపరి కోపంతో కొట్టడంతో తలపై ఆ దెబ్బకు కొంత చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది. ఈ సంఘటన వల్ల వెంకటేశ్వరుని దివ్యమంగళ రూపానికి చిన్న మచ్చలా కనిపించిందని గాంధర్వ కన్య యువరాణి నీలాదేవి తన అపురూపమైన కొప్పు నుంచి కొన్ని వెంట్రుకలు దేవదేవుని కోసం ఇచ్చిందట. నీలాదేవి గౌరవార్థం భక్తులు ఇచ్చే మొక్కు కాబట్టి మన తల వెంట్రుకలని తలనీలాలు అంటారు. అట్టి మొక్కు తీర్చుకునే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. ద్వారకా తిరుమల చుట్టుపక్కల సందర్శించాల్సిన మరికొన్ని ఆలయాలు: బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం, కుంకుల్లమ్మ రేణుకాదేవి ఆలయం, వెంకటేశ్వర మరియు జగన్నాథ స్వామి ఆలయాలు, సంతాన వేణుగోపాల స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో నవగ్రహ మందిరం మరియు ఆలయ తూర్పున శివోద్యానం అనే పూల తోట, సమీపంలోనే టూరిజం డిపార్ట్మెంట్ వారి పున్నమి అతిథి గృహం ఉంది. ఇటీవల కాలంలో కొండ పైభాగం సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయం పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో ఉంది.